శ్రీరామ్ ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మేము అందరం బాగున్నాం. అందరం బాగోవాలని ఆయన మంత్రిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీ ఎదురుకు వచ్చేసా మనకి చట్నీ, 7 శనగల చట్నీ అనమాట. మనం అలాగే బజ్జీల్లో కానీ, ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ చట్నీ, మనం 7 శనగల చట్నీ తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూడండి. ఇవన్నీ 7 శనగుళ్ళు. నేను కప్పు 7 శనగులు తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: 4 వెల్లుల్లిపాయ రేకలు, కొద్దిగా 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు. మనం మినప్పప్పు సాయిపప్పు కాకుండా పొట్టున్న పప్పు వేసుకుంటే మంచి కమ్మగా ఉంటుంది అనమాట. చట్నీకి కమ్మతనం వస్తుంది. అలాగే మనకి బలానికి కూడా మంచిది అనమాట. అలాగే 4 పచ్చిమిరపకాయలు, నేను 4 ఎండుమిరపకాయలు, 2 కలిపి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట చట్నీ. కొంచెం 1 నిమ్మకాయ అంత చింతపండు, 1 స్పూను బెల్లం, ఆర్గానిక్ బెల్లం అండి. ఇది కలర్ డార్క్గా ఉంది. తగినంత సాల్ట్, 1 స్పూను నూనె, మనకి కోపు లేపుకోవడానికి అంతే. మనకి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. మనం చట్నీ అంతా చేసేసుకున్నాక కొద్దిగా తాలింపుకి అనమాట 2 స్పూన్లు మొత్తం అన్నీ కలిపినాయి అనమాట. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, 1 కరివేపాకు. ఓకేనండి. ఈసారి తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. బాణీ పెట్టేసుకుని చక్కగా మనం స్పూన్ నూనె, కొంచెం నూనె, మళ్ళీ మనం లాస్ట్లో కోపుకి కూడా ఇదే ఉంచుకుంటున్నాం. అంటే కొద్దిగా నూనె వేడెక్కనిచ్చి 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు వేస్తున్నాను. మనం సాయిపప్పు కాదండి, మనం పొట్టున్న పప్పు తెచ్చుకుంటే మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది అనమాట. మీకు దానికి దీనికి డిఫరెంట్ టేస్ట్ మారిపోతుంది. చూడండి. పచ్చిమిరపకాయలు మనం పచ్చిమిరపకాయల పలంగా ఎప్పుడు వేయకూడదండి, పేలిపోయి మొక్క మీద పడిపోతాయి. మనకి ఇలాగా చక్కగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోండి. మిరపకాయలు ఈ ఘాటు ఎక్కువగా ఉంటాయి. ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాం. ఇది వేపుకుని కదా, ఓ దాంట్లో తీసేసుకుని మనం ఏడు శనగలు కూడా మనం ముందు వేపేసుకున్న తర్వాత మళ్ళీ మనం అవన్నీ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగన్నా వేపేసుకోవచ్చు. ఈ 7 శనగలు వేపుకొని మనం విడివిడిగా వేపుకుంటే దానికి మనం చూసుకోవడానికి బాగుంటుంది అనమాట. చక్కగా వేపుకొని మనం ముందు అవి వేసి వేపుకుంటే మళ్ళీ కొంచెం అవి ఎక్కువ వేగినాయి అనుకో మాడిపోతే మనకి చట్నీ టేస్ట్ పోద్ది అనమాట. మనం ఇందులో వేపుకొని కదా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మరి ఎక్కువ మాడిపోకుండా కూడా ఉంటాయి అన్నమాట. మనం ఇందులోనే సాల్ట్ వేసేసి కలుపుదాం. చింతపండు, కొద్దిగా బెల్లం, అలాగే ఎల్లిపాయ, జీలకర్ర మనం మిక్సీలో కొట్టేసుకుంటాము. ఇవన్నీ వేసేసుకుని మనం పక్కన పెట్టుకున్నాం కదా పోపు, అన్నీ కూడా వేసేస్తాం. మనకి ఏంటంటే మినపప్పు, శనగపప్పుతో కలిపి వేపినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ అది వేగిందనుకో మాడిపోతే మనకు చట్నీ టేస్ట్ పోతుంది అనమాట. 7 శనగలు ఎక్కువ వేగినా ఇబ్బంది, తక్కువ వేగినా ఇబ్బంది అనమాట. కొంచెం చల్లారనిచ్చి మనం మిక్సీలో కొట్టుకుని చక్కగా అంటే మిక్సీ ఆడేసాం. ఈసారి పోపు వేసుకున్నాం. ఇందాక కొంచెం నూనె పోసుకుని కొద్దిగా ఉంచుకున్నాం కదా, మనకు చట్నీకి ఎంతో ఆయిల్ అక్కర్లేదండి.
ఇడ్లీలోకి, దోశల్లోకి, అలాగే బజ్జీల్లోకి చాలా బాగుంటుంది చట్నీ. కొద్దిగా పులుపు, కారం, తీపి అన్నీ వేసాం కదా, మీరు కూడా ఇలా చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. మనకి కోక్ కూడా వేగిపోయింది, పెట్టేద్దాం. చూసారా, ఏడుశనగలు చట్నీ అనమాట అండి. మీకు అన్నిటిలోకి బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదండి ఏడుశనగలు చట్నీ. మనకి ఇది ఎందులోకైనా బాగుంటుందండి. చక్కగా బజ్జీల్లో కానీ, ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది. మనం ఇలా చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి ఉండొచ్చుకుంటే చక్కగా పాసిపోకుండా బాగుంటుంది అనమాట. ఓకే అండి, మీకు చేసే విధానం అలాగే కావాల్సిన పదార్థాలు చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ బంధువులకి అందరికీ పంపించండి. అలాగే మళ్ళీ ఇంకొక ఐటెంతో మీ ఎదురుకు వస్తా.